రామ్నాథ్ గారు, ఏంటి సార్ ఇది సంచలనమైనటువంటి ఫోటోలు? అసలు ఏం జరుగుతోంది టీటీడీలో? ఇది పాపం అని చెప్పాలా, అపచారం అని చెప్పాలా, అపశృతి అని చెప్పాలా, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో వరుసబెట్టి కొండపై ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక అపచారం, ఏదో ఒక అపశృతి. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు, స్వామీజీ గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా చాలా ఆవేదనకు గురవుతున్న అంశం. కానీ దీని మీద టీటీడీ స్పందించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. కేవలం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా ఏమని చెప్పారు? 100కు పైగా గోవులు చనిపోయాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. అంటే సోషల్ మీడియాకి మీదకి నెట్టేస్తున్నారు. ఎందుకు సోషల్ మీడియా మీదకి నెట్టేశారు అంటే సాధారణంగా ఒక అభిప్రాయం ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల పోస్టులు పెడుతుంటారు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇలా 100 ఆవులు టీటీడీ గోశాలలో చనిపోయాయంటూ సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టారంట. దాన్ని టీటీడీ ఖండించింది. అందులో వాస్తవం లేదంట అని హిందూ సమాజం మొత్తం ప్రజలంతా అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే కేవలం సోషల్ మీడియా మీదకు నెట్టేశారు. అంటే మాజీ చైర్మన్ పెట్టిన ప్రెస్ మీట్ గానీ చూపించిన ఫోటోలు గానీ వీళ్ళ కళ్ళకి కనపడలేదు అప్పుడు. అదే ఇప్పుడు కానీ నిజాయితీగా అయితే టీటీడీ వాళ్ళు తమ ఖండ ప్రకటనలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు అవాస్తవం అని చెప్పాలి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా పూర్తిగా సోషల్ మీడియా మీదకు నెట్టేశారు. అంటే చాలా చిన్న అంశంలా ఏది జరగలేదు అన్నట్టుగా ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తే ఆ ఖండన ప్రకటనలో చూసే వాళ్ళంతా టీటీడీ మాజీ చైర్మన్ చేశారంటే దీంట్లో నిజం ఉంటుంది అని అనుకుంటారు. ఇది పెద్ద మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీస్తుంది, పెద్ద ప్లాస్టిక్ న్యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును పక్కన పెట్టేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తే ప్రజలు, భక్తులు అందరూ కూడా టీటీడీ మాజీ చైర్మన్ ఆరోపణ చేసిన తర్వాత ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఫోటోలు చూపించిన తర్వాత నిజాలు నిగ్గు తేల్చండి, అది నిజమో అబద్ధమో తేల్చి చెప్పండి దర్యాప్తు చేసి అన్న డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. అలా చేస్తే తప్పనిసరిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ, ఈ ఫోటోలన్నీ అక్కడివి అనేది చూపిస్తారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు, టీటీడీ వాళ్ళకు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న దారుణాల పైన అక్కడ పనిచేసే సిబ్బంది ఇవన్నీ ఇచ్చుంటారు. మీరు చాలా అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. లోకేష్ గారి ట్వీట్ లో కూడా కనపడట్లేదు. మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ మొత్తం చదవడం వెతికాను. ఎక్కడైనా కనిపిస్తుందేమో టీటీడీ మాజీ చైర్మన్ పేరు ఏమైనా కనిపిస్తుందేమో కరుణాకర్ రెడ్డి పేరు అని. అంతే, సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు పెట్టారు ఈ పోస్టు, దాంట్లో నిజం లేదు అన్నంత సింపుల్ గా దీన్ని తేల్చేయడానికే వీళ్ళు ఒక ప్రయత్నం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరుని అక్కడ ప్రస్తావించి ఉంటే ఇది పెద్ద ఎత్తున చర్చకు దారిస్తుంది. మీరు గమనించండి, దీన్ని అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు. పైగా 2 లైన్ల ప్రకటన. టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ 100కు పైగా గోవులు మరణించిన అంటే 100కు పైగా కాకపోతే 100కు లోపు మరణించాయా, ఎన్ని మరణించాయి, అసలు వీళ్ళు నిజంగానే ఏమి జరగకపోతే ఒక్క గోవు కూడా మరణించలేదు అని సవాల్ చేయాలి కదా టీటీడీ. సింపుల్ గా పైగా టీటీడీ విఫలమైతే ఇక రాజకీయ కోణంలో మన భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, సవాళ్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? ఈవో స్పందించాలి కదా. 100 ఆవులు టీటీడీ గోశాలలో చనిపోయాయని ఇంత పెద్ద ఫోటోలతో సహా ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తూ ఉంటే అది కాదు ఇదేని ఈవో రావాలి కదా, కనీసం చైర్మన్ రావాలి కదా. వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే ఇవి పక్కాగా పైగా కొన్ని బక్క చిక్కిపోయిన ఆవులు కూడా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు కూడా వేశారు. ఆ ఫోటోలను బట్టి కూడా ఆవులు ఎక్కడుంటాయి ఏంటి అనేది ఎవరైనా చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారు. పైగా ఇంత పెద్ద ఇష్యూ, చాలా సెంటిమెంట్, చాలా భావోద్వేగాలతో కూడిన ఈ అంశంలో ఎవరు కూడా అవాస్తవాల్ని ప్రచారం చేయరు. అలా చేయాలనుకుంటే వీళ్ళు చెప్పినట్టు సోషల్ మీడియాలో చేస్తారేమో. కానీ ఒక టీటీడీ మాజీ చైర్మన్ ఒక తిరుపతికి అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి అవాస్తవం అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు అందులో లొకేషన్ కూడా ఉంది. ఆవులు ఎక్కడున్నాయి అనే దానికి సంబంధించి కొన్ని లొకేషన్ కూడా ఉన్నాయి, బయటవి కాదు, లోపల గోశాలలో ఉన్నాయి అని చెప్పడానికి లొకేషన్ కూడా కనిపిస్తుంది. ఇవి కావు, ఈ గోశాలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి కావు అని చెప్పైనా సరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చూపించాలి కదా. ఈశ్వర్ గారు ఇది అవాస్తవమై ఉంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది అవాస్తవమై ఉంటే ఈ పార్టీకి మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా అంతా విరుచుపడి ఉండేది యువతల వైపుకి. ఇంత పెద్ద నువ్వు ఆరోపణ చేస్తారా అని. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉండి దీన్ని చిన్న విషయంలో చేస్తున్నారంటే వాళ్ళకు వాస్తవాలు కూడా తెలుసు. పైగా ఈ గోశాలకు ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ అంట. అవును, ఫారెస్ట్ ఆఫీసర్ కు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ తెలియవు. డిఎఫ్ఓ అని పెట్టేశారు అక్కడ. దాంతో పాటు వీళ్ళు నిజంగానే డేటా చెప్పాలి అనుకుంటే 550 ఆవులు
మా హయాంలో ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు రికార్డు చూపించాలి. Hmm. ఆవులు 550 ఆవులు కూడా ఉన్నాయని చూపెట్టాలి. వైసీపీ హయాంలో కొండ మీదకి ఈ గోశాల నుంచి అంటే స్వామివారి కైంకర్యాల కోసం స్వచ్ఛమైన నెయ్యిని, సాంప్రదాయబద్ధంగా సేకరించిన నెయ్యిని కైంకర్యాల్లో వాడడం కోసం పెట్టారు. 1500 లీటర్ల పాలు రోజు కొండ మీదకి ఈ గోశాల నుంచి వెళ్ళేవి. ఇప్పుడు 500 లీటర్లకు మించి వెళ్ళడం లేదంట. మరి ఎందుకు వెళ్ళడం లేదు? ఆవులన్నీ ఆ స్థాయిలో ఉంటే ఎందుకు వెళ్ళడం లేదు? ఇంకా వీళ్ళని మెయింటెనెన్స్ దారుణంగా ఉంది అక్కడ అని చెప్పడానికి, అసలు పర్యవేక్షణ లేదని చెప్పడానికి, ఒక గర్భంతో ఉన్న ఆవు బయటికి వెళ్ళిపోయి పక్కన రైల్వే ట్రాక్ మీద వెళ్తే రైలు గుద్దితే చనిపోయింది. అంటే ఒక ఆవు ఎక్కడికి వెళ్తోంది, ఆవుల్ని బయటికి వెళ్లకుండా నిరోధించే వ్యవస్థ కూడా, ఆ పర్యవేక్షణ కూడా వీళ్ళ దగ్గర లేదా? ఆవు చనిపోతే ఇది ఎక్కడైనా కూడా అంటే చెవుకు ట్యాగ్ ఉంటుంది, చెవులు కట్ చేసేసి ఉన్నాయి సార్ వాటికి, చెవులు కట్ చేసి అంటే ఇంకా ఎవరికి అనుమానం రాకూడదని. అంటే ఇంత ఎందుకు చేస్తూ ఉన్నారు? పైగా 100కు పైగా ఆవులు చనిపోతే ఒక్కదానికి కూడా పోస్ట్ మార్టం చేయలేదని చెప్తున్నారు. సరే, ఏదన్నా తెలియక ఏదైనా జరిగితే వెంటనే కాజ్ ఏంటి అన్నది గుర్తించడానికి పోస్ట్ మార్టం చేయాలి, అప్రమత్తం కావాలి. కానీ 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోతూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదంటే, మొత్తం ఒకటి ఉన్న ఆరోపణ ఏంటంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈశ్వర్ గారు టీటీడీకి సంబంధించి ఏ స్థాయిలో అధికారైనా సరే, ఎక్కడ పోస్టింగ్ వచ్చినా సరే, అది కొండ కింద కావచ్చు, కొండ మీద కావచ్చు, వీళ్ళ దృష్టి అంతా కేవలం మన వాటాలో దర్శనాలు ఎన్ని వస్తాయి, మన వాళ్ళకి దర్శనాలు ఎలా చేయించాలి, మనం ఇంకెవరికి దర్శనాలు చేయించాలి, ఇదే పని మీద ఉండడం వల్లే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో పర్యవేక్షణ లోపించింది అన్నదైతే చాలా స్పష్టంగా వస్తున్న ఆరోపణ. దానికి తోడు అసలు ఆవుల గురించి వదిలేండి, అసలు మనుషుల మీదే పర్యవేక్షణ లేదు. అక్కడ ఎవరు వస్తున్నారు, కొండ మీదకి ఏందనే దాని మీదే పర్యవేక్షణ లేదు. ఇక ఆవుల మీద వీళ్ళు పర్యవేక్షణ పెడతారని కూడా మనం అనుకోలేదు. కొండ మీదకి ఎవరు వస్తున్నారు, పర్యవేక్షణ లేకపోవడం అంటే ఏంటి? ఎందుకు 3 అంశాలే ఉన్నాయి ఈశ్వర్ గారు. ఈ మధ్య మార్చి 20వ తేదీన భక్తులు తలలు పగలు కొట్టుకున్నారు. ఏది? తిరుమలలో. ఓకే, అంటే పోలీసులు అక్కడ అందుబాటులో లేరు. 20వ తేదీన ఒక వ్యక్తి 20వ తేదీన నేను లోకల్ ఇక్కడ మద్యం అమ్ముతా అంటూ హల్చల్ చేస్తూ ఆడవాళ్ళ మీదకి వెళ్తే మార్చి 15వ తేదీన అరగంట తర్వాత వచ్చి అతన్ని తీసుకెళ్లారు. 29వ తేదీన పత్రికల్లో కూడా వచ్చింది, కొండ మీద, తిరుమల కొండ మీద బెల్ట్ షాప్ అని. తిరుమలలో ఒక వ్యక్తి మద్యం బెల్ట్ షాప్ పెట్టి మద్యం విక్రయిస్తుంటే రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తిరుమలలో ఒకప్పుడు పాడ్ పరాగ్ లాంటిది ఏదన్నా ఒక వెహికల్ లో వెళ్ళినా కూడా పైకి దాన్ని పెద్ద స్టేట్ వార్తలాగా మొదటి పేజీలో మరుసటి రోజు రాసేవాళ్ళు. అవును, ఈ రోజు అక్కడ తాగి కొట్టుకుంటూ తలలు పగలు కొట్టుకుంటూ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారంటే, వీళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ తిరుమలలో ఎలాంటి పర్యవేక్షణ లేదు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, ఏ అధికారి పట్టుకోలేరు అన్న ఒక ధైర్యం ఇచ్చినట్టే కదా. పైగా మీరు గమనిస్తే సుబ్బారెడ్డి గారి హయాంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ గాజు సీసాన్ని, గాజు గ్లాస్ తో బాటిల్ తెచ్చారు. దాన్ని ఇటీవల బ్యాన్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, ఈ సీసాలతో భక్తులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే తిరుమలలో భక్తి భావం నింపడంలో టీటీడీ విఫలమైంది, భక్తులు కొట్టుకునే పరిస్థితి ఉంది అని ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్నారు అక్కడ బాటిల్స్, కొన్ని మద్యం బాటిల్స్, వాటితో దాడి జరగదు, వాటితో సేద తీరుతారు. ఏం కాదు రాష్ట్రంలో, వాటిలో వాటర్ బాటిల్తోనే ఇబ్బంది, వాటర్ బాటిల్స్ తో మాత్రం ప్రమాదం జరుగుతుంది. వాటర్ బాటిల్స్ తో తాగి తలలు పగలు కొట్టుకుంటారు. సరే, ఇలా దర్శనాల కన్నా బాగుందా అంటే ఈశ్వర్ గారు, జస్ట్ 4 రోజులు ఒక ఈ మంత్ లోనే అనుకుంటా, ఈ నెలలోనే రాశారు, నిరీక్షణ సమయం పెరిగిపోతోంది గోవిందా అంటూ. అవును, అంటే గతంలో సామాన్యుల సంగతి వదిలేండి, ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంగతి ఇంకా దైవాధీనమే. కానీ 300 టికెట్ తీసుకున్న వాళ్ళకి గతంలో 2 గంటల నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోయేది. ఇప్పుడు మొత్తం విఐపి టికెట్లన్నీ పెంచేసి 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళని కూడా 6 గంటల సేపు నిలబెడుతున్నారు. ఎక్కడుంది? 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా దర్శనం చేయించడానికి ఇంత ఆలస్యం అవుతుందంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఎక్కడా పర్యవేక్షణ లేదు, ఎవరి పని వాళ్ళు లేకుండా చేస్తున్నారని. ఎందుకంటే ఏకాంత సేవకి తర్వాత సుప్రభాత సేవకి మధ్యలో గ్యాప్ లేకుండా రాత్రి 2 గంటలకి ఏకాంత సేవ, 2:30కి మళ్ళీ సుప్రభాత సేవ, ఈ విధంగా చేస్తున్నారని ఆ పేపర్లలోనే రాశారు. మధ్యాహ్నం వరకు విఐపి దర్శనాలు మొత్తం. అంటే ఇప్పుడు సామాన్యులు ఎవరైనా కూడా ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా తిరుమల వెళ్ళడానికి భయపడడం లేదు, ప్రయాణానికి భయపడడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటుందో, ఎలా ఉంటుందన్న భయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది ఒక విధంగా స్వామికి భక్తుల్ని దూరం చేయడమే. ఈ రోజు టీటీడీలో జరిగిన ఈ 100కు పైగా గోవుల పరిస్థితి అయితే అది వాస్తవం. వాళ్ళ వ్యవహార శైలి బట్టి అర్థమవుతుంది. దీనిపైన విచారణ జరగాలి. ప్రతి హిందువు, ప్రతి స్వామీజీ
స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఈశ్వర్ గారు.